జై హో రథసారథి అధ్యక్షులు నేను వాసు ఏలేటి. డ్రైవర్ మిత్రులందరూ గమనించాలి, దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మెలు కొనసాగిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జై హో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. డ్రైవర్లు అందరూ గమనించాలి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గుర్తించాల్సిన ప్రభుత్వాలు డ్రైవర్ల తలపై మరో భారం మోపుతూ ఉన్న కారణంగా హిట్ అండ్ రన్ చట్టం ద్వారా యాక్సిడెంట్ అయితే డ్రైవర్కి 7 లక్షల రూపాయల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష అనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చిన కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో బంద్లు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జై హో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లంతా ఈ సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. ఇది కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి జాతీయ రహదారిలో ప్రతి వాహనాన్ని కూడా నిలిపేసి డ్రైవర్లకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వాలు దిగి వచ్చి 7 లక్షల రూపాయల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్షను రద్దు చేసుకునేంత వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లంతా ఈ బంద్ కొనసాగిస్తారని డ్రైవర్లు తెలియజేయడం జరుగుతుంది. అలాగే జై హో రథసారథి సంస్థ ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలలో కూడా ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. ఏ రాష్ట్రం డ్రైవర్ అయినా జై హో రథసారథిలో సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెలో భాగస్తులై రోడ్లపై బైఠాయించడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లు లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వాహనాలు అక్కడ మీ యజమానికి అప్పగించి ఈ సమ్మెలో పాలు పంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఈ సమ్మెలు కొనసాగుతూనే ఉంటాయని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసుకోనంతసేపు దేశవ్యాప్తంగా కూడా ఈ బంద్ మరీ ఉద్రిక్తత పెంచుదామని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాలలో ఇప్పటికే ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా కొనసాగుతూ ఉంది. మరి డ్రైవర్ మిత్రులంతా కూడా గమనించాలి, ప్రతి డ్రైవరు కూడా మన తలపై పెడుతున్నటువంటి మరో భారాన్ని తిప్పి కొట్టేంత వరకు ఈ సమ్మె కొనసాగుతూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి డ్రైవర్లు విలువ తెలిసేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతూ ఉండాలని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా ఈ సమ్మెకు సహకరించాలని మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. జై హో రథసారథి అధ్యక్షులు నేను వాసు ఏలేటి. బస్సు డ్రైవర్ ఒక 55 సంవత్సరాల వయసు ఉన్న కింద వేసుకొచ్చేసారు. మరి మీరు బస్సులో ఉద్యోగం చేస్తున్నారు కదా, వాళ్ళందరి ప్రాణాలకి రక్షణ మీరే కదా, మీ ప్రాణాలకు ఇంకో విషయం ఏంటంటే 7 లక్షల రూపాయలు జరిమానా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, 10 సంవత్సరాలు జైలు శిక్ష. 7 లక్షలు డ్రైవర్కి ఎందుకు పని చేస్తాం? ఆల్రెడీ డిపోకి వెళ్ళి 5 బస్సు డ్రైవర్లు ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద వెళ్ళిన తర్వాత జనాలను ఇబ్బంది పెట్టద్దు, ముందుగానే డ్యూటీలు తీసుకోండి. యూనియన్ వాళ్ళు ఆల్రెడీ డ్యూటీలు తీసుకోమని చెప్తున్నారు. అందరికీ అవగాహన కల్పించినప్పుడు బండ్లకి పక్కనెట్టి వెళ్తుంటే రోడ్డు బ్లాక్ చేయడం కాదు, అందరికీ అవగాహన కల్పించాలి. చట్టం కోసం అవగాహన కల్పించడం కోసం బండి యాక్సిడెంట్ నువ్వు మళ్ళీ ఈరోజు ఇక్కడ ఉన్నాం కదా, మేము రేపు కూడా ఇక్కడ ఉంటాం. నువ్వు మళ్ళీ రేపు ఇదే బస్సు వచ్చే వరకు ప్యాసింజర్లు ఇబ్బంది పెట్టడం అర్థమైందా? ప్రభుత్వం కూడా చెప్పండి. మనం ఇంకా ప్రైవేట్ డ్రైవర్ కాబట్టి ఏం చేస్తారంటే మీరు రాజమండ్రి డిపోకి వెళ్ళి
ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం అంతా జరుగుతుంది. మనవ డ్రైవర్లే కాబట్టి 7 లక్షల రూపాయలు జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష వ్యతిరేకిస్తూ డ్రైవర్ అసోసియేషన్ కావున మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి పక్కండి చెప్పండి. రేపు మాత్రం ఇలా వాహనాల్లో మీరు చూస్తే మాత్రం ప్రజలు ఇబ్బంది పెట్టుకోవాలి. ఆర్టీసీ బ్యాన్ వస్తున్న తర్వాత ఆర్టీసీ బ్యాన్ రావచ్చు. 100 బస్సులు మీరు అయితే ఇన్ఫర్మేషన్ చెప్పండి. అన్ని పని వాళ్ళు కావాలి. ఓట్ల మాట్లాడేటువంటి ప్రజలకు మేలు చేయడం కోసం డ్రైవర్లు శిక్షించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మనపై తప్పుడు చట్టాలు తీసుకొస్తున్నారు. డ్రైవర్లు ఎవరు రోడ్డు మీద చీకట్లో మామూలుగా జరిగే లైట్ ఆడిపెడతాం. అలాంటివి ప్రజలపై సేవలు అందించడం జరిగే ప్రజలు గుర్తించలేదు, ప్రభుత్వాలు గుర్తించలేదు. కాబట్టి మీరు ఆర్టీసీ డిపోకి వెళ్ళి 5 బస్సు డ్రైవర్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. ప్రజలను ఇబ్బంది పెడతాం. తర్వాత మీరు రోడ్డు పట్టింటే డ్రైవర్ని ఆపేస్తాం. చెప్పండి. అదే అందరికీ నమస్తే అండి. జై హో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి అమిత్ షా గారు తీసుకున్నటువంటి హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యాక్సిడెంట్ అయితే డ్రైవర్పై 7 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష విధించాలనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కూడా బంద్లు సమ్మెలు కొనసాగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా జై హో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మెను కొనసాగించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులారా, ప్రభుత్వాలు గుర్తించవలసినటువంటి ప్రభుత్వాలే మన తలపై మరో భారం మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని ఇప్పుడు అమల్లోకి తీసుకురావట్లేదని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అమల్లోకి తీసుకురామంటే తర్వాత ఎప్పుడైనా తీసుకొస్తామనే కదా అర్థం. కేంద్రం మాయ మాటల్లో పడద్దు, కేంద్రం మాయ మాటలు నమ్మద్దు. ఎన్నో జీవోలు అర్ధరాత్రులు పాస్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మాయ మాటలు నమ్మితే అతి త్వరలో ఈ జీవో పాస్ అవుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక డ్రైవరు ఆ కుటుంబానికి ఆధారం. నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ అంతర్రాష్ట్రాలు ప్రయాణం చేసి ప్రజలకు కావాల్సిన నిత్యావసర అత్యవసర సరుకులు తరలిస్తూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైనటువంటి డ్రైవర్లను గుర్తించాల్సిన ప్రభుత్వాలే మనపై గుదిబండలా కూర్చుంటే మన కుటుంబాలను ఎలా పోషించాలి? అలాగే యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లారీ యజమానులు కూడా గుర్తించాలి. ఒక లారీ డ్రైవర్కి యాక్సిడెంట్ అయితే ఆ 7 లక్షల రూపాయల జరిమానా యాజమాన్యం కడుతుందని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్న వారికి ఏం భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం? కేంద్ర మంత్రి అమిత్ షా గారు 7 లక్షల రూపాయల జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్షను విధిస్తే ఆ డ్రైవర్ కుటుంబాన్ని అమిత్ షా గారి కుటుంబం ఆదుకుంటుందని ప్రశ్నిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లంతా ఏకమై ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే మనం బొచ్చులు పెట్టుకుని అడుక్కునే పరిస్థితి వస్తుందని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లంతా ఆందోళన గురై ఇలా దేశవ్యాప్తంగా రోడ్లపై బైఠాయించి ధర్నాలకు దిగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరికి డ్రైవర్ అవసరం ఉంది. డ్రైవర్లను గుర్తించిన నాయకులు కానీ నాదులు కానీ లేరు. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేయకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లంతా యూనిటీ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా బంద్లు చేసి ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు పడిపోయే విధంగా ప్రభుత్వాలకు ప్రజలకి డ్రైవర్లు విలువ తెలియజేస్తామని, అలాగే ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసుకునేంత వరకు దేశవ్యాప్తంగా కూడా ఈ సమ్మె కొనసాగుతూ ఉంటుందని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత,
డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. అయ్యే పక్కన pakai ikut gua. lah ya kalau Ada apa nih? Kita kasih ujian